దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఎటువంటి మాట అండి? దేవుని ప్రేమ నుండి ఎవరు మనల్ని వేరు చేయగలరు అనే ఒక ప్రశ్న ఇక్కడ కనబడుతుంది. అలాగే వేరు చేస్తున్న కొన్ని విషయాలు, అంటే మనుషులను తమకున్న గంభీరమైన స్థితి నుండి, అతిశయము నుండి వేరు చేసే ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క విషయాన్ని తీసుకొచ్చి ఇది వేరు చేస్తుందా, ఇక్కడ అక్కడ చేయొచ్చు. మనుషుల ప్రేమల మధ్యలో చేయొచ్చు, మానవ సంబంధాల్లో ఇవి చేయొచ్చు. కానీ దేవుని ప్రేమ నుండి ఇది మనలను వేరు చేయగలుగుతుందా అని కొన్ని విషయాలు చెప్పాడు. ఎంతో అద్భుతమైన వాక్య భాగం ఇది. ఇక్కడ మనం గ్రహించాల్సింది, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? దేవుని ప్రేమ నుండి మనల్ని దూరం చేయగలిగిన వారు ఎవరు అనే ఒక ప్రశ్న ఇక్కడ చూస్తున్నా. ఎవరైనా, అలాగే ఏదైనా పరిస్థితుల గురించి ఇక్కడ మాట్లాడతాడు, వ్యక్తుల గురించి కూడా ఇక్కడ మాట్లాడతాడు 2 వచనాల్లో. కాబట్టి ప్రశ్న ఏంటంటే, క్రీస్తు ప్రేమ నుండి మనము క్రీస్తు యొక్క ప్రేమను నమ్ముకున్నాం. మన ఎడల దేవునికున్న ప్రేమను ఎరిగిన వారమై ఏం చేశాం? దానిని, ఆ ప్రేమను నమ్ముకున్నాం. మన విషయంలో దేవునికున్న ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమను నమ్ముకున్నాం. ఈ నమ్మకాన్ని కలిగించింది, ఇలా ప్రేమించేటట్లు మనల్ని చేసింది ఆయన ప్రేమే కారణం. ఇది మనం గుర్తించాలి. మనం దేవుని ప్రేమను గురించి విని ఏం చేసాం? ఆయన్ని నమ్ముకున్నాం. దేన్ని బట్టి? ఆయన ప్రేమను బట్టి. ఇప్పుడు ఆ ప్రేమ నుండి మనల్ని ఏదైనా దూరము చెయ్యగలదా? అది ప్రశ్న ఇక్కడ కనబడుతుంది. దేవుని ప్రేమకు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, కారణం దేవుడే. మనము మొదట దేవుణ్ణి ప్రేమించలేదు. ఇవన్నీ మనకు తెలుసు కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న విషయాలే ఇవన్నీ కూడా. క్రీస్తు ప్రేమ నుండి ఎవరు మనల్ని వేరు చేయగలరు? దేవుణ్ణి ప్రేమిస్తున్న స్థానానికి, ఆ స్థానములో నుండి ఎవరు మనల్ని దూరము చేయగలరు? లేక దేవునికి మనకు మధ్యలో ఎవరు అడ్డముగా రాగలరు? దేవుని నుండి మనల్ని ఎవరు వేరు చేయగలరు, సపరేట్ చేయగలరు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ ప్రశ్నకు జవాబుగా మనం చెప్పాలి. మనం చెప్పాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఈ ప్రశ్నను ఎదుర్కోవాలి. దేవుని ప్రేమ నుండి, దేవుణ్ణి ప్రేమించే స్థితి నుండి నన్ను ఏది వేరు చేస్తుంది? అలాంటి గంభీరమైన స్థితికి కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమే కారణం. అది తెలుసుకోకపోతే మనం కృంగిపోతాం, దేవునికి దూరం అయిపోతాం, కృంగుదల. కానీ దేవుని ప్రేమ అర్థమవుతే మనం దేవునికి దూరంగా వెళ్ళాం, దేవునికి దగ్గర వెళ్తాం. మనము యోహాను సువార్త 21వ అధ్యాయంలో శిష్యులు 7 ఉంటారు. అక్కడ 7 శిష్యులు ప్రభువును విడిచి చేపలు పట్టడానికి వెళ్తారు. ఎందుకు వెళ్ళారు వారు? ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు, వీరందరికి కనబడ్డాడు, పేతురుకు కూడా కనబడ్డాడు, వీరందరూ ఉన్నప్పుడు కనబడ్డాడు, వీరిని ధైర్యపరిచాడు, అనేకమైన ప్రత్యక్షతలు ఇచ్చాడు. ఇంత జరిగిన తరువాత వీరు బలహీనపరచబడ్డారు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమ వీరికి తెలియదు.
దేవుని ప్రేమ తెలియకపోతే మనం ఏం చేస్తామంటే కృంగిపోతాం. మనం దేవుని ప్రేమిస్తున్నాం అంటూ దేవునికి దూరంగా వెళ్తాం, దేవునికి అవిధేయత చూపిస్తాం. పేతురుని అడిగితే ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను, అలాగే పేతురుని అడిగితే వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. మరి అందరికంటే ముందే నేను చేపలు పట్టబోతాను నువ్వే అన్నావు కదా, అందరికంటే ముందే నేను పిలిచిన పిలుపు నుండి దూరంగా వెళ్ళావు కదా. సో ప్రాణం ఎక్కడుంది? దేవుని గురించి నీకెంత అర్థమవుతే అంతగా దేవుని ప్రేమలో నీవు స్థిరపడతావు. అది ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. దేవుని ప్రేమలో, దేవుణ్ణి ప్రేమించుటలో లేదా దేవుని ప్రేమను అర్థం చేసుకోవడంలో ఎంత స్థిరంగా మనం ఉన్నాం. దేవుని ప్రేమ అర్థమవుతే మనము దేవుణ్ణి ప్రేమించే స్థితి నుండి, ప్రేమ అంటే ఆయన్ని సేవించడం, ప్రేమ అంటే ఆయనకు లోబడడం. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనడమే. బైబిల్ అంతా అదే చెప్తుంది. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన చెప్పింది చేయడమే. అదే దేవుణ్ణి ప్రేమించడం అని బైబిల్ చెప్తుంది. అదే ఆ ప్రేమ, ఆ విధానాన్ని అనుసరించమని బైబిల్ చెప్తుంది. కాబట్టి అనేకులు ఎందుకు దేవునికి అవిధేయత, దేవుడు చెప్పిన ఆజ్ఞకు దూరంగా వెళ్ళి గొర్రెలను మేపమని, కాయమని బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యత నుండి దూరంగా వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని ప్రేమను అర్థం చేసుకునే విషయంలో దానికంటే తన బలహీనతలు అర్థం చేసుకుంటున్నాడు. తన బలహీనతలకు జవాబు ఎక్కడుంది? ఆయనలో ఉంది. ప్రశ్నలు ఇక్కడున్నాయి, జవాబు అక్కడ ఉంది. బలహీనత ఇక్కడుంది, బలం ఎక్కడుంది? దేవునిలో ఉంది. మరి బలహీనతే చూస్తే ఎలా? బలహీనత కనబడింది, అసమర్థత కనబడింది, కానీ బలం దేవునిలో ఉంది, ఆయన ప్రేమలో ఉంది. ఆయన ప్రేమ చూడండి, ఆయన వెదకి వీరి దగ్గరకు వచ్చాడు, వెతుక్కుంటూ వీరి దగ్గరకు వచ్చాడు. వీరి గురించి తెలుసు, వీరి పరిస్థితి తెలుసు, ఆయనకు వేరుగా ఉండి వీరేమీ చెయ్యలేరని తెలుసు. వీరు ఎన్ని చూస్తున్నారో ఆయన లేకపోతే అవేమీ పని చెయ్యవని కూడా తెలుసు. ఆ చెట్టు వేరు నుండి దూరం అయిపోతే ఏమైపోతుంది? ఎండిపోయే పరిస్థితి, వాడిపోయి ఎండిపోయి తర్వాత పనికిరాని పరిస్థితిలోనికి వెళ్తారని ప్రభువుకు తెలుసు. అందుకే ఆయన ముందుగానే భోజనాన్ని సిద్ధపరిచాడు. ముందుగానే రొట్టె, కాల్చబడిన చేపలతో పాటుగా ఆయన అక్కడికి వచ్చాడు. అవన్నీ ఆయన సిద్ధం చేసుకొని వచ్చాడు. వారిని అడిగాడు, భోజనమునకి ఏమైనా ఉన్నదా? 7 కలిసి కష్టపడ్డారు. 7 కలిసి వ్యాపారం చేయగలిగినంత యోధులు వీరు. కానీ ఒక్క చేప కూడా దొరకలేదు వీరికి. ఎటువంటి పరిస్థితి మీరు ఆలోచించండి. రాత్రంతా కష్టపడ్డా కూడా దొరకలేదు. ప్రభు ఉదయమున వచ్చి, పిల్లలారా భోజనమునకు ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. కష్టపడ్డాం కానీ ఏమీ లేదు. ప్రభు చెప్పాడు, ఇదిగో ఈ ప్రక్కకు వేయండి. వారు అలసిపోయి వచ్చారు, వెతకగలిగిన చోట్లోకి ఎంతో దూరంగా వెళ్ళి వచ్చారు. కానీ ఈ ప్రక్క వేయండి, ఈ ప్రక్క వేయండి, మీకు దొరుకుతాయి. ఆయన మాట. కాబట్టి మనం గ్రహించాలి, ఆయన వెతుక్కుంటూ వచ్చాడు, వారి కొరకు ఆహారం తీసుకుని వచ్చాడు. వారిని గద్దించలేదు. వారు ఆయన ప్రేమను అర్థం చేసుకోలేదు. వారి బలహీనతే చూశారు కానీ ఆయన ప్రేమను అర్థం చేసుకోలేదు. కాబట్టి దేవుని ప్రేమ మనకు అర్థమైనప్పుడు ఆయన ప్రేమలో మనము లోతుగా వేరు తన్ని ఎదుగుతాం, పాతుకుపోతాం అనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని ప్రేమలో స్థిరంగా ఉండాలి అంటే దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ ఎంత లోతైనదో, ఎంత ఎత్తైనదో, ఎంత పొడవైనదో, ఎంత వెడల్పైనదో ఏం చేయాలి? ధ్యానించమన్నాడు. సమస్త పరిశుద్ధులతో కలిసి ధ్యానించమన్నాడు. అందరు కలిసి ఒక ప్రాజెక్ట్ వర్క్. ఏంటది? దేవుని ప్రేమ ఎంత లోతైనది, దేవుని ప్రేమ ఎంత ఎత్తైనది, దేవుని ప్రేమ ఎంత పొడవైనది, దేవుని ప్రేమ ఎంత వెడల్పైనది, అది మనం తెలుసుకోవాలి అని, ఆ పని చేయాలని
దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయములో మనం 15 నుండి చూస్తే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులు అగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలి అని ప్రార్థించుచున్నాము. ఏం ప్రార్థన? జ్ఞానానికి మించిన దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఏంటది? జ్ఞానానికి మించింది. నువ్వు అనుకునే దానికి పైన ఉంది. నీ ఊహకు మించింది, అది ఊహించలేనంత గొప్పది. నువ్వు ఊహించలేవు. అది ఆయన ప్రేమ, అది ఆయన ప్రేమ. మనుషులందరూ ఎక్కడ బలహీనపరచబడ్డారు మీరు చూడండి. మనం కూడా ఎక్కడ బలహీనపరచబడ్డాము? చాలా చోట్ల బలహీనపరచబడతాం మనం. దేవుని మాటలు అర్థం కాక, దేవుని శక్తి అర్థం కాక, దేవుని కార్యాలు అర్థం కాక, దేవుడు అర్థం కాక, అంత నీ ముందే వచ్చి చేయాలా ఏంటి? దేవుడు చేసే పని నా కంటికి కనిపించకుండా ఉండదని చెప్పగలమా మనము? ఆయన చేసే పని నీకెలా తెలుస్తుంది? ఆయన చేయనట్లుగా కనిపిస్తున్నంత మాత్రాన చేయలేదా? ఆయన చేశాడు. ఎంత విశాలంగా చేశాడు, ఎంత గొప్పగా చేశాడు. నువ్వు నశించేది చేయమంటే దేవుడు నశించని దాన్నే నీకోసం చేస్తున్నాడు. నువ్వు ఉడిగిపోయేదాన్ని అడుగుతూ ఉంటే దేవుడు శాశ్వతముగా ఉండేదాన్నే నీకోసం దేవుడు చేస్తున్నాడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడేదాన్ని నువ్వు అడుగుతుంటే దేవుడు నువ్వు అడగలేని దాన్ని నీకోసం సిద్ధం చేస్తున్నాడు. నువ్వు చెల్లించే వేళ ఈ లోకం కొరకే అయినా ఈ వెలకే దేవుడు పరలోక రాజ్యానికి సంబంధించినవి ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ వెలకే, ఈ కష్టానికే. చూసారు ఎంత ఆశ్చర్యం! దేవుని ప్రేమ ఎంత అర్థం చేసుకుంటే ఆ ప్రేమలో అంతగా స్థిరపడతాం. దేవుని ప్రేమ అర్థం కావాలి, అది మనం గ్రహించాలి. మనం శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ఏం చేశాడు? శత్రువులుగా ఉన్నప్పుడే ప్రేమించాడు. శత్రువులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు. శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన తన దగ్గరికి రప్పించుకోగలిగితే, తనకు ప్రార్థించగలిగిన స్థితిలో ఉంటే వారిని ఇంకెంతగా తన దగ్గరికి చేర్చుకోగలడు? ఆలోచించండి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి కాని చెట్టు, శ్రేష్టమైన ద్రాక్షవల్లికి సంబంధించని ఆ జాతికి, ఆ మేలు రకములైన జాతికి సంబంధించని చెట్టును ఏం చేశాడంటే, దాని కొమ్మను తీసుకొని వచ్చి శ్రేష్టమైనది కానిది, అడవి జాతికి సంబంధించింది, మేలు రకమైనది కాని దాన్ని, ఆ కొమ్మను తీసుకొని వచ్చి అతి శ్రేష్టమైన జాతికి సంబంధించిన చెట్టుకు అంటుకట్టాడు. ఆ జాతి కాదది. దాన్ని అంటుకట్టి బహుగా ఫలించేటట్లు చేశాడు. అలాంటప్పుడు ఇక ఆ చెట్టుకు సంబంధించినది ఏదైనా బలహీనపరచబడితే దాన్ని ఇంకెంత చేయగలడు? అది వాక్యం చెప్తుంది. కాబట్టి దేవునికి దూరముగా ఉన్నప్పుడే మనల్ని సమీపస్తులుగా చేసుకున్న దేవుడు, సమీపస్తులమైన తరువాత మనలో ఉన్న అస్థిరతను బట్టి ఇంకెంతగా దేవుడు స్థిరపరచగలడు? ఇది మనకు అర్థం కావాలి. దూరంగా ఉన్నప్పుడే సమీపస్తులుగా చేసుకున్న దేవుడు సమీపంగా ఉన్నప్పుడు ఇంకెంతగా మనల్ని ప్రేమిస్తాడు, ఇంకెంతగా పట్టించుకుంటాడు అనేది మనకు అర్థం కావాలి. ఇది దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న విషయం. ఎంతగా దేవుని ప్రేమను తెలుసుకుంటే అంతగా ఆ ప్రేమలో
స్థిరపరచబడతాం. ఆ ప్రేమలో నుండి కదిలించేది ఏది ఉండదు, వేరు చేసేది ఏది ఉండదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. దేవుని ప్రేమను మనము అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమ ఎంత లోతైనది, ఆయన ప్రేమ ఎంత లోతైనది. ఆయన ప్రేమను గురించి మనము ఆలోచించినట్లయితే దేవుడు మానవుడిగా రావడం ఎందుకు? చూడండి, దేవుడు తన స్థానాన్ని విడిచిపెట్టి ఆకారమందు మనుష్యుడుగా రావడం ఎందుకు? ఆయన త్యాగం చేయడం ఎందుకు? ఆయన మన స్థానములో నిలవబడడం ఏంటి? ఆయన చేసిన ప్రతి త్యాగం ఎందుకు? అందులో ఒక ఉద్దేశం ఉంది. అదేంటంటే, అందులో ఆయన ఏది విడిచిపెడుతున్నాడో అది నీ సొంతం కావాలి. ఆయన ఏది కాదనుకుంటున్నాడో అది నీ సొంతం కావాలి. అది అమరత్వమైన, అది మహామహిమయైనా, అది సింహాసనమైన, అది దైవత్వమైన, ఆయనకు సంబంధించిన పరలోక రాజ్యపు ఐశ్వర్యమైన, మహిమైశ్వర్యమైన. ఎందుకు ఆయన విడిచిపెడుతున్నాడు? మనము దాన్ని సంపాదించాలి, అది మన సొంతం కావాలి. ఇది వాక్యం తెలియజేస్తుంది. ఎంత ఆశ్చర్యం! వాక్యం తెలియజేస్తున్న విషయాలు మనం చూస్తే నిజంగా అందుకొరకు ఆయన త్యాగం చేస్తున్నాడు. ఆయన చేసిన ప్రతి త్యాగం వెనకాల అది మనకు కలగాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు అనేది మనం గుర్తించాలి. మన శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. అంతేకాదు, మనం ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మన పొరపాట్లు చేసిన ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మనము సంపూర్ణముగా రక్షించబడవలనని, మహామహిమలో మనం ప్రవేశించాలి అని ప్రభువు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ సంగతిని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేడు కూడా ప్రభువు ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. శత్రువులుగా ఉన్నప్పుడే ప్రేమించాడు. అయితే ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎంతగా ప్రేమించగలిగినవాడో ఆ సంగతిని మనము అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యంలో 1-2 వాక్యాలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 65వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ప్రభు ఏమంటున్నాడు? తమ ఆలోచనలను అనుసరించి, వారి ఆలోచనలు దేన్ని అనుసరిస్తున్నారు? దేవుని మాటను కాదు, దేవుని వాక్యాన్ని కాదు. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అనే మాట ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రభు ప్రేమ చూడండి. లోబడని వారి కోసము దేవుడు ఎదురు చూస్తున్నాడని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. అలాగే కాపరులకు సంబంధించిన విషయంలో కాపరులతో దేవుడు మాట్లాడుతూ యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయములో కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలు కూడా మనం చూద్దాం. 34వ అధ్యాయములో ఇక్కడ 4వ వచనం నుండి మనం చూస్తే, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. చూసారా? ఇవన్నీ చెయ్యాలి అని దేవుడు కాపరులను పెట్టుకున్నాడు. ఏవన్నీ చేయాలి? బలహీన పడుతున్న వాటిని ఏం చేయాలి? బలపరచాలి. ఇక్కడ అది మనం చూస్తున్నాం. రోగము గల వాటిని స్వస్థపరచాలి, గాయపడిన వాటికి కట్టాలి, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రావాలి, తప్పిపోయిన వాటిని వెదకాలి. ఇవన్నీ చెయ్యాలి మీరు, కానీ ఇవన్నీ చెయ్యట్లేదు
అని కాపరుల మీద దేవుడు నేరం మోపుతూ ఆయనే ఆ పనులన్నీ చేస్తానని చెప్తున్నాడు. 16వ వచనం, తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. 15 నుండి చూస్తే, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదును, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని, బలహీనముగా ఉన్నదాన్ని బలపరుస్తాను. చూడండి, ఇవన్నీ నేనే చేస్తాను అని దేవుడు మాట్లాడడాన్ని గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు ప్రేమ చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఆయన ప్రేమను గురించి తెలిసిన తర్వాత ఇక పేతురు మరలా బలహీనపరచబడలేదు, తన బలహీనతను పట్టించుకోలేదు, మనుషుల వైపు చూడలేదు, దేవుని ప్రేమ వైపే చూశాడు. ఆయన ప్రేమ ఎంత లోతైనది. నేను అపనమ్మకస్తున్నైనా నా దేవుడు ఎలా ఉన్నాడు? నమ్మకంగానే ఉన్నాడు. నేను ఆయన ప్రేమించకపోయినా, దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పి తప్పిపోయినా, ఆయన మాట వింటానని చెప్పి తప్పిపోయినా, ముఖ్యమైన వ్యక్తిగా నన్ను పెట్టినా కూడా, నేను ఆ పనిని వదులుకున్నా కూడా ఆయన నా కోసం వచ్చాడు. చూసారు, ఆ ప్రేమ తెలిసిన తర్వాత ఎంత స్థిరంగా ఉన్నాడంటే మనుషుల మాటల వైపు చూడలేదు, తన కష్టాల వైపు చూడలేదు. ఎందుకంటే ప్రభువు ప్రేమ ఏంటో తెలుసుకున్నాడు గనక. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ నీకు అర్థమవుతే, ఆయన ప్రేమ నుండి, ఆయన ప్రేమలో ఎంత స్థిరపడతావు అంటే ఆ ప్రేమ నుండి నేను ఎవ్వరు కూడా వేరు చేయలేరు, అంత స్థిరపడతావు. అది దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న విషయం. దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథంలో కూడా 1-2 వాక్యాలు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు ఏమంటున్నాడు? తప్పిపోయింది ఇశ్రాయేలు, దేవునికి దూరంగా వెళ్ళిపోయింది, దేవుని విడిచిపెట్టింది, దేవుణ్ణి ఆశ్రయించడం, దేవునికి ప్రార్థించడం, దేవుణ్ణి సేవించడం మానేసింది. తన ఆశీర్వాదాల కొరకు, తనకు కావలసిన విషయాల కొరకు, దేవుడే ఆధారం, దేవుడే పోషకుడు, దేవుడే సంరక్షకుడు, దేవుడే సకల ఆశీర్వాదములు ఇచ్చేవాడన్న సంగతి మర్చిపోయింది. ఇశ్రాయేలు మర్చిపోయింది. అయితే ప్రభు అంటున్నాడు, నీవు నా దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయావు, తిరిగి రావాలి అనుకుంటే, నీవు రావాలనుకుంటే నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. చూడండి, దూరంగా వెళ్ళిపోయినా రావాలని ఎదురు చూస్తుంది ఎవరు? దేవుడు. ఆయన ప్రేమ చూడండి. ఆయన ప్రేమను గురించి మనం చూస్తున్నాం. మనం అపనమ్మకస్తులమైన దేవుడు నమ్మదగిన వాడే, తన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేసేవాడు కాదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అందుకే దేవుడు చివరి వరకు ప్రతి వ్యక్తికి అవకాశం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అన్న సంగతిని మనం గుర్తించాలి. అలాగే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, భ్రష్టులైన బిడ్డలారా, ఏమంటున్నాడు? నా దగ్గరికి రాకండి అంటున్నాడా? భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, నా దగ్గరికి రండి, రమ్మని పిలుస్తున్నాడు. అయ్యా నేను భ్రష్టుని అయిపోయినా, అయినా రా. ప్రభు ప్రేమ చూడండి. దూరంగా ఉన్నప్పుడే కాదు, దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆయన నీకు చాలినవాడు. ఆయన నీకు చాలినవాడు. పరిశుద్ధులకే కాదు, యోగ్యులకే కాదు, బుద్ధిమంతులకే కాదు, బుద్ధి లేని వాళ్ళకు కూడా దేవుడు చాలినవాడు. ఆ విషయాన్ని గుర్తిస్తే ఇక బలహీనపరచబడడం, కృంగిపోవడం, దూరంగా వెళ్ళడం, ఇటువంటివి అసలు జరగవు. దేవుని ప్రేమ మనకు అర్థమవుతే ఆయన ప్రేమను ధ్యానించాలి. మనం ఏమనుకుంటాం? దూరంగా ఉన్నప్పుడైతే ప్రేమించాడు, ఇప్పుడేం ప్రేమిస్తాడు అనుకుంటున్నాం. చాలామంది అలా ఎందుకు బలహీనపరచబడుతున్నారంటే దాన్ని బట్టి, సాతానికి ఎందుకు అవకాశాన్ని ఇస్తున్నాడంటే దాన్ని బట్టి. ఆయన ప్రేమ నీకు అర్థమైనప్పుడు నీవు ఎప్పుడు దేవుని యొద్దకే పరిగెత్తుకొని వెళ్తావు. ఎప్పుడు దేవుని యొద్దకే, గాయపరచబడ్డా, బలహీనపరచబడ్డా, ఓడిపోయినా, ఏం జరిగినా దేవుడే నాకు చాలినవాడు.
ఆయనే నాకు సరిపోయినవాడు. బుద్ధి లేకపోయినా ఆయనే నాకు బుద్ధిని కలిగించగలిగినవాడు అని నువ్వు తెలుసుకుంటావు. దేవుని ప్రేమను ఎంత లోతుగా తెలుసుకుంటే అంతగా మనం స్థిరపరచబడతాం అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన ప్రేమను ధ్యానించాలి. ఆయన ప్రేమను ధ్యానించాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పది. మన కోసము దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యం. చాలా సందర్భాల్లో మన విశ్వాసానికి పరీక్షలు ఎదురవుతున్నప్పుడు, విశ్వాసానికి ఏమి ఎదురవుతాయి? పరీక్షలు. విశ్వాసానికి పరీక్ష ఎదురవుతుంది. విశ్వాసానికి అనుకున్నట్లుగా అనుకున్నవి కనబడని పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఓర్పుతో ఉండాలి. ఎందుకంటే నిన్ను ప్రేమించే దేవుని చేతిలో అంశం ఉంది. నీకోసం ప్రాణము పెట్టిన దేవుని చేతుల్లో ఉంది అంశం, విరోధి చేతిలో కాదు. అలాగే ఎవరో బలహీనుల చేతుల్లో కాదు, అసమర్థుల చేతుల్లో కాదు, దేవుని చేతుల్లో ఉంది ఆ విషయం. అది మనం గుర్తించాలి. ప్రభు చేతుల్లో విషయం ఉన్నప్పుడు మనం ఎంతో ఓర్పుతో ఉండాలి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మన విశ్వాసానికి పరీక్షలు ఎదురైనప్పుడు విశ్వాసములో మనకు జవాబు ఉంది. విశ్వాసములో మనకు జవాబు ఉంది. దేవుని గురించిన జ్ఞానం అనేది, దేవుని ప్రేమ అనేది, దేవుని ప్రేమ, దేవుడు మనల్ని ప్రేమించే అది మన జ్ఞానానికి అందనంత దూరంలో ఉంది. ఎక్కడుంది అది? మన జ్ఞానానికి అందనంత దూరంలో ఉంది. దాని విశ్వాసం ద్వారా తెలుసుకోగలవు. దానికి నువ్వు విశ్వాసాన్ని ఆశ్రయించాలి. విశ్వాసాన్ని ఆశ్రయించాలి. అదృశ్యమైన ప్రపంచంలో ఉన్న సంగతులను, సమాచారాన్ని నీకు చేరవేసే లైన్ విశ్వాసం అన్నమాట. విశ్వాసం. ఆ యొక్క విశ్వాసం ఎలా పుట్టింది? దేవుని యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని నువ్వు తెలుసుకోవడం ద్వారా పుట్టింది. అది మార్పు లేని, మారని ఆయన స్వభావాన్ని తెలుసుకోవడం ద్వారా పుట్టింది విశ్వాసం. ఆ యొక్క విశ్వాసం దేవుని గురించిన సమాచారం అంతటిని నీకు అందిస్తూ ఉంటుంది. విశ్వాసంలో ఆశ్చర్యకరమైన విషయాలు మనం తెలుసుకుంటాం. దేవుడు ఏ విషయంలో మనం అనుకున్నట్లుగా కార్యాలు చేయకపోయినా అవి మనం అనుకున్న దానికంటే గొప్పవిగా ఉన్నాయి. మనం అనుకున్న ఫలము కంటే, రిజల్ట్ కంటే గొప్పదిగా ఉంది అని వాక్యం తెలియజేస్తుంది. అందుకే అటువంటి విషయాల్లో నువ్వు ఇంకెక్కువ ఆనందించాలి, ఇంకా ఎక్కువ ఉజ్జీవాన్ని వ్యక్తపరచాలి, ఇంకెక్కువగా నీవు దేవునిలో ఆనందించాలి అనేది ఎవరు తెలియజేస్తున్న? విశ్వాసం తెలియజేస్తుంది. కాబట్టి నిజముగా దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది వేరు చేస్తుంది? ఆయన ప్రేమ మనకు అర్థమవుతే, ఆయన ప్రేమ యొక్క లోతు మనకు అర్థమవుతే ఏది కూడా మనల్ని వేరు చేయలేదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అందుకొరకు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని ప్రేమను గురించి మనం ఏం చేయాలి? ధ్యానించాలి. దేవుని ప్రేమను గురించి మనం ధ్యానించాలి. దేవుని వాక్యములో ఒక 2 వాక్యాలు మనం చదువుకుందాం. రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చూడండి. 4:25లో ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. చూసారు, అప్పగించబడింది మన అపరాధముల కొరకు. ఇక నీ అపరాధముల కొరకు ఎవరు నిన్ను పట్టుకోరు, ఎందుకంటే వాటి కొరకు ప్రభువు అప్పగించబడ్డాడు. అలాగైనా లేపబడింది. నీవు నీతిమంతుడవు, నీతిమంతుల రాజ్యానికి నువ్వు వారసుడవు, నీతిమంతులు పొందబోవు ఆ స్వాస్థ్యానికి నీవు వారసుడవు. నీకు ఆ స్వాస్థ్యం ఉంది. నీతిమంతుల కొరకు దేవుడు దాచిపెట్టిన ఒక స్వాస్థ్యం ఉంది, వారసత్వపు సంపద ఉంది. ఆ సంపదకు నువ్వు హక్కుదారుడవు అని ప్రకటించేందుకు ప్రభువు లేపబడ్డాడు, పునరుత్థానుడయ్యాడు. ఆయన మన అపరాధముల కొరకు అప్పగించబడ్డాడు. అలాగే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి, ప్రకటించడాని కోసం, నీతిమంతులుగా జీవింప చెయ్యడానికి ఆయన లేపబడ్డాడు. ఇదిగో నువ్వు నీతిమంతులుగా జీవిస్తే ఈ రాజుల వలె అన్ని పోగొట్టుకునే స్థితి నీకు రాదు.
యుగాయుగములుండే రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. అందుకు లేపబడ్డాడు ఆయన. నేను నీతిమంతునిగా చేసి, నీతిమంతుల కొరకు ఎటువంటి లోకం ఉందో, ఎటువంటి రాజ్యం ఉందో, ఎటువంటి సింహాసనములు ఉన్నాయో అవన్నీ నీకు తెలియజేసి దానికి నేను హక్కుదారుడుగా జీవింప చేయడానికి ఆయన లేపబడ్డాడు అనే వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆయన అప్పగించబడ్డా, ఆయన లేపబడ్డా ఎవరి కోసము? మన కోసం. అలాగే దేవుడి వాక్యం తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2 కొరింథీ 8:9 మనం చూస్తే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వలన, అనగా మీరు తన దారిద్ర్యం వలన, ఆయన ధనవంతుడు కానీ ఆయన దరిద్రుడు అవుతే, తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని, మనము ధనవంతులు కావాలనని మీ నిమిత్తం, మీకోసం ఏమయ్యాడు? దరిద్రుడాయను. మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ఏమయ్యాడు? దరిద్రుడుగా అయ్యాడు. ఏంటి ధనము? ఏంటి ధనవంతులు? ఈ లోకమా? ఈ లోకంలో ఉన్నవి భక్తిహీనులకే ఎక్కువ ధనం ఉంది కదా. అదంతా ఆయన దగ్గరికి రాకుండా ఇచ్చాడు కదా. నువ్వు రాకపోయినా ఇస్తాడు. అదే ధనం అవుతే నువ్వు రాకున్నా ఇస్తాడు. కానీ అది నిజమైంది కాదు. అది నిజమైంది కాదు. నిజమైంది పరలోకములో ఉంది. దాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. ఇది నీడ వంటిది. అందుకే ప్రతి వ్యక్తి ఎలా వెళ్తున్నాడు? ఏమీ లేనివాడుగా. కానీ ఏమీ లేనివారుగా కాదు, పరలోకములో సంపాదించి వెళ్ళాలి. నా కోసం ఉంది. ఎక్కడ? నా కోసం ఉంది. నేను కిరీటాన్ని సంపాదించాను. వాడబారని కిరీటం, మహిమ కిరీటం, జీవ కిరీటం. నా కొరకు కిరీటం ఉంది. కిరీటం అంటే సాధారణమైన విషయం. ఇక్కడ కిరీటం ఎవరికి పెడతారండి? అదిగో దాన్ని సంపాదించగలిగిన జీవితం ఇక్కడ నీకు ఇవ్వడానికి ఆయన దరిద్రుడాయను. పరలోక రాజ్యములో ఉన్న వాటిని ఇక్కడే సంపాదించడం ఉంది. పొందుకునేది అక్కడ, సంపాదించేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అది గొప్పనా? ఇది గొప్పనా? మీకు అర్థమవుతుందా? ఏది గొప్ప? దాన్ని పొందుకునేటట్లు చేసేది ఎక్కడుందో తెలుసా? ఇక్కడే ఉంది. పరలోకములో ఉన్న దాన్ని పొందుకునేది ఇక్కడే ఉంది. కాబట్టి ప్రభువు అందుకొరకు ఆయన ఈ లోకములోనికి వచ్చాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువు చేసిన ప్రతి త్యాగము మన కోసమే అన్న విషయాన్ని గుర్తించాలి. ఆయన త్యాగములో ఉన్న ప్రతి విషయాన్ని మనం గుర్తించినప్పుడు నీకు కలగాలి, ఆ మహిమ నీకు కలగాలి, ఆ ఐశ్వర్యం నీకు కలగాలి, ఆ సింహాసనము, ఆ స్థానము, ఆ నిత్య జీవములో ప్రవేశించగలిగిన ఆ యొక్క జీవితం, యుగాయుగములుండగలిగిన ఆ రాజ్యములో నీకు స్థానము దొరకాలి. ఎవరికైనా దొరుకుతుందా? ఈ లోకంలో చదివేది ఎందుకు? ఈ లోకంలో డబ్బు సంపాదించేది ఎందుకు? ఈ లోకంలో ఏదైనా దేనికోసం మీరు ఆలోచించండి. దేవుడు చెప్పే వాటి కోసం మాత్రం కాదు. నీడ కోసమే అవన్నీ కూడా. దేవుడు చెప్పేవి నిజమైన వాటి కోసం. కాబట్టి ఆయన ప్రేమను గురించి మనకు అర్థమైనప్పుడు ఆ ప్రేమలో నుండి ఏది కూడా వేరు చేయలేదు. అలాగే ఆ ప్రేమ కోసం దేన్ని కూడా లెక్క చేయం మనం. ఆ స్థానాన్ని మనం సంపాదించుకోవాలని దేవుడు మనకు ఇటువంటి ఉన్నతమైన ఉపదేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్నాం, దేవుని ప్రేమను ఎంత లోతుగా నువ్వు ధ్యానిస్తే నువ్వు వేరు పారి స్థిరపడతావు అంటుంది వాక్యం. మీరు వేరు పారాలి. వేరు ఎంత లోపలికి పోతే అది అంత బలంగా ఉంటుంది. నువ్వు దేవుని ప్రేమను ఎంత తెలుసుకుంటే ఆ ప్రేమలో అంత స్థిరంగా ఉంటావు. ఆయన ప్రేమను గురించి, ఆయన చేసిన త్యాగం దేని కొరకు? మన కోసం. ఆయన ప్రతి త్యాగములో నీవు పొందుకునేది ఉంది, నీవు సంపాదించేది ఉంది, నీకు కలిగేది ఉంది. అందుకే త్యాగం చేశాడు. ఊరికే త్యాగం కాదు, ఆ త్యాగములో అది నీకు చెందాలి. దేన్నైనా ఎందుకు ఆయన విడిచిపెట్టాడు? నీకు చెందాలి.
నీకు చెందగలిగే త్యాగాన్ని ఆయన చేశాడు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఆయన ప్రేమ మనకు అర్థమైనప్పుడు ఆ ప్రేమలో నుండి మనం ఎంత మాత్రం కదిలించబడమో, ఆ ప్రేమకు దూరంగా మనం వెళ్ళం. దేనికైనా ఆ ప్రేమనే మనము ఆశ్రయిస్తాం, ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తాం. ఆ ప్రేమ కోసం ఎటువంటి వెలనైనా మనం చెల్లిస్తాం. దాని గురించి తర్వాత మనం నేర్చుకుందాం. ప్రస్తుతం దేవుని ప్రేమను నువ్వు ఎంత తెలుసుకుంటే అంతగా నీ వేరు లోపలికి చొచ్చుకొని వెళ్తుంది. దేవుని ప్రేమలో అంత బలంగా, అంత స్థిరంగా ఉంటావన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.